ఈరోజు SQLలో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది టేబుల్ క్రియేషన్కి సింటాక్స్. క్రియేట్ టేబుల్ స్పేస్ టేబుల్ నేమ్, దీని లోపల కాలమ్ 1 డేటా టైప్ అండ్ కన్స్ట్రెంట్. నేను ఇప్పుడు ఎంప్లాయీస్ అనే టేబుల్ నేమ్ తీసుకొని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది కాలమ్ నేమ్, ఇంట్ అంటే డేటా టైప్, ప్రైమరీ కీ అనేది కన్స్ట్రెంట్. సో సేమ్ ఇలానే మిగతా కాలమ్స్ని కూడా రాసేసా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఎంప్లాయీస్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టేబుల్లోకి డేటాని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇది ఇన్సర్ట్ సింటాక్స్. ఇన్సర్ట్లో టేబుల్ నేమ్, కాలమ్స్ కింద వాల్యూస్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్ ఇవి మనం టేబుల్ క్రియేషన్లో యూజ్ చేసుకున్న కాలమ్స్. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, సాలరీ, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్. సిమిలర్గా ఇంకో 4 రికార్డ్స్ కూడా తీసుకున్నా. ఇది రన్ చేస్తే 5 rows ఇన్సర్టెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఈ టేబుల్లోకి డేటా వచ్చిందో లేదో ఎలా చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ తీసుకొని రన్ చేస్తే మనం ఇన్సర్ట్ చేసిన డేటా అంతా వచ్చేస్తుంది. సో బేసిక్ టు అడ్వాన్స్ SQL ఇలా రోజు వీడియోస్ కావాలంటే లైక్ కొట్టి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.